నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏసీ గదిలో బకెట్ వాటర్ పెడితే ఏం ప్రయోజనాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వేసవిలో ఏసీల వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ గదిలోనే తన సమయాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటారు. అయితే సాధారణంగా ఎయిర్ కండిషనర్లో గదిలోని వేడిని తగ్గించడమే కాకుండా గాలిలో ఉన్న తేమను కూడా పీల్చుకుంటాయట. దీనివల్ల గదిలోని గాలి పొడిగా మారి కొన్ని సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి ఈ సమస్యకు బకెట్ వాటర్ చిట్కాతో చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఏసీ గదుల్లోని గాలి పొడిగా మారడం వల్ల చాలా మందికి చర్మం పొడిబారడం, కళ్ళు మంట పుట్టడం లేదా గొంతు ఎండిపోయినట్లు అనిపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గదిలో ఒక బకెట్లోని నీటిని ఉంచినట్లయితే ఆ నీరు నెమ్మదిగా ఆవిరై గాలిలో తగినంత తేమను ఉంచుతుందంట. ఇది సహజమైన హ్యూమిడిఫైయర్లా పనిచేస్తుంది. పొడిగాలి వల్ల ముక్కు లోపలి పొరలు ఎండిపోయి కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తవచ్చు, తుమ్ములు రావడం వంటివి జరగవచ్చు. గదిలో నీటిని ఉంచడం వల్ల గాలి నాణ్యత మెరుగుపడి నిద్రలో శ్వాస తీసుకోవడం కూడా సులభతరం అవుతుందంట. బకెట్ వాటర్ పెట్టడం వల్ల విద్యుత్ ఆదా అయ్యే ఛాన్స్ కూడా ఉంది. గాలిలో తగినంత తేమ ఉన్నప్పుడు గది త్వరగా చల్లబడిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల మనం ఏసీ టెంపరేచర్ను మరీ తక్కువలో పెట్టాల్సిన అవసరం ఉండదు. 24 డిగ్రీస్ లేదా 26 డిగ్రీస్ వద్ద కూడా సౌకర్యవంతంగా అనిపిస్తుందంట. తద్వారా విద్యుత్ బిల్లును కూడా మనం ఆదా చేసుకోవచ్చు. ఇక మొక్కలు, ఫర్నిచర్ రక్షణ, ఏసీ గదిలో ఇండోర్ ప్లాంట్స్ పెంచుతున్నట్లయితే బకెట్ వాటర్ చిట్కా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా పొడిగాలి వల్ల మొక్కలు త్వరగా ఎండిపోతూ ఉంటాయి. అలాగే చెక్క ఫర్నిచర్ కూడా పగుళ్ళు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ బకెట్ హ్యాక్ ద్వారా ఈ రెండు సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఇలా చేస్తే ఇంకా బెటర్ ఏమో. ఏసీ గదిలో బకెట్ కంటే వెడల్పాటి మూత ఉన్న పాత్ర ఇంకా బెటర్ ఉండే ఛాన్స్ ఉందంట. నీరు త్వరగా ఆవిరై గది తేమగా ఉండేందుకు మరింత వీలుగా ఉంటుంది. అయితే గదిలో పెట్టిన వాటర్ను ప్రతిరోజు తప్పనిసరిగా మార్చాలి. లేదంటే ఆ నీటిలో బ్యాక్టీరియా, దోమలు చేరి అనారోగ్యానికి కారణం కూడా కావచ్చు. మరోవైపు ఏసీ గదిలో పెట్టే నీటిలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్స్ వేస్తే గది మంచి సువాసనలతో పరిమళిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.